ఇప్పుడు మనం వెల్లుల్లి కరివేపాకు ఫ్లేవర్తో మంచి క్రంచీగా క్రిస్పీగా ఆలూ ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రై రోటీస్లోకైనా రైస్లోకైనా పప్పుతో కాంబినేషన్ సూపర్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఆలు అంటే నాకు ఏ రకంగా చేసినా చాలా ఇష్టం. ఫ్రై చేసినా కర్రీ చేసినా ఏదైనా నాకు చాలా ఇష్టం. ఆలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు గార్లిక్ కర్రీ లీవ్స్ ఫ్లేవర్తో ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg ఆలుగడ్డ తీసుకున్నాను. వీటిని తొక్క తీసుకొని క్యూబ్స్ లాగా ముక్కలు కట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సైజ్ కట్ చేసుకోవచ్చు. ఈ ముక్కలన్నిటిని నీళ్ళల్లో వేసుకొని 1-2 సార్లు కడిగి 1/2 గంట నానబెట్టాలి. వెల్లుల్లిపాయలని చితక్ కొట్టుకోవాలి, అంటే ఇలా కొంచెం చితక్ కొట్టాలి. ఇది 1/2 కప్పు కరివేపాకు, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు. ఇది స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, క్రిస్పీగా అయింది కదా. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సెసమీ ఆయిల్ వేసుకుంటున్నాను. మంచి క్వాలిటీ గ్రెయిన్స్తో స్వయంగా మేము తయారు చేసిన నువ్వుల నూనె. టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం చితక్ కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కలర్ మారిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేయించి చల్లార్చుకున్న కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్, వేయించుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకుంటున్నాను. చెప్పాను కదా, హోల్సమ్ వుడ్ ప్రెస్ సెసమీ ఆయిల్. వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ లేయర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి లేదా టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. మనం చేసుకున్న కరివేపాకు వెల్లుల్లిపాయ పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు వేగనివ్వాలి. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. అంతే, చూసారు కదా, గార్లిక్ కర్రీ లీవ్స్ ఫ్లేవర్తో ఆలూ ఫ్రై సూపర్ ఉంటుందండి. క్రంచీగా చాలా 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 బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫార్మ్ టు టేబుల్ అనే కాన్సెప్ట్తో హోల్సమ్ కంపెనీ స్టార్ట్ చేసాము. డైరెక్ట్గా రైతుల నుంచి సోర్స్ చేసి స్వయంగా మేము తయారు చేస్తున్న ప్రోడక్ట్స్. మీకేమైనా హోల్సమ్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే wholesameindia.comలో కానీ స్విగ్గీ మినీస్లో కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ని కానీ కాంటాక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.